టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం. ఈరోజు అమావాస్య తిథి అర్ధరాత్రి 1:01 వరకు ఉంటుంది. తదనంతరం తెల్లవారి 28 అనగా మరి చైత్ర శుద్ధ వైశాఖ శుద్ధ పాడ్యం అనేది ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ అశ్విని నక్షత్రం అర్ధరాత్రి 12:38 వరకు ఉంటుంది. తెల్లవారి 28 వరకు. తదనంతరం భరణి నక్షత్రం ఉంటుంది. ఈరోజు మరి ఆదివారంతో కూడిన అమావాస్య కనుక సాధకులకి లేదా మరి విశిష్ట పూజలు చేసే వాళ్ళకి ఈరోజు సానుకూలకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత ఉత్సాహభరితంగా ఉండే సంఘటనలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క ఆలోచనలే ఒక నిర్దిష్టమైన విధానంలో సాగవు. అంటే కాసేపు అలా వెళ్ళుంటే బాగుండేదేమో, కాసేపు ఇది చేసి ఉంటే బాగుండేదేమో, ఇలా తర్జన భర్జనలు ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదు. తర్వాత మనం సంతానపరంగా కూడా వారి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనల్ని మనము స్వీకరించడానికి కూడా కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. ఏదైనా సరే ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు అయితే చోటు చేసుకుంటాయి. బాత్రూముల్లో వాటిల్లో సంచరించేప్పుడు కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అంటే నీటికి సంబంధించిన విషయాల్లో ఈరోజు ఏదైనా సరే చిన్న ప్రమాదాలు లేదా మనం మంచినీళ్ళు తాగేప్పుడు ఉన్నటువంటి బాగా పొలమార్టాలు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కనుక ఈరోజు ఆ విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించండి. మిగతా విషయాలు పెద్దగా మరి మీకు వ్యతిరేకంగా జరిగే అవకాశాలు అయితే ఏమాత్రము లేవు. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత మేలు జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మరి భరణి నక్షత్రం వారికి, కృత్తిక నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది కనిపిస్తుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా తరచూ ఎవరో ఒకరి అనారోగ్యాల రీత్యా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కొత్త వస్తువులు సంపాదించుకుంటారు. ఇంట్లో ఏమైనప్పటికీ కూడా మరమ్మతులకి శ్రీకారం చుడతారు. దూరపు బంధువులు మీ ఇంటికి రావటం కానీ, మీరు అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ సంభవించవచ్చు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మరి కృత్తిక నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తున్నాయి. మనసు పెట్టి మీరు ఏదైతే ఒక పని చేస్తారో, అంటే కొంత చంచల స్వభావం అనేది కూడా ఈరోజు అధికంగానే ఉంటుంది. దాన్ని జయించి మీరు మనసు పెట్టి ఏదైతే ఒక కార్యక్రమానికి నిమిత్తమవుతారో, సమాయత్తమవుతారో అందులో ఖచ్చితంగా మీరు విజయం పొందే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నవారికి, సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా చక్కటి మంచి ఫలితాలు ఉన్నాయి. తర్వాత మరి ఏదైనా సరే కమర్షియల్ నేవీ అంటే మరి నేవీ సంబంధించిన వ్యక్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలి అనుకున్న వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కనుక అత్యధిక భాగం ఈరోజు అందరికీ కూడా అనుకూలకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత లాభం ఉంటుంది. ఈరోజు మరి గ్రహస్థితి అంటే తారాబలం బాగుండే వారిలో మనకి మృగశిర నక్షత్రం వారికి, తర్వాత పునర్వసు నక్షత్రం వారికి, ఈ 2 నక్షత్రాల వారికి కూడా ఈరోజు మరింత యోగదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. కర్కాటక రాశి వారికి అయితే ఈరోజు ఉద్యోగాల్లో ఒక్కోసారి చిన్న చిన్న మార్పులు చేర్పులు ఎదురవచ్చు. అలాగే ఏదైనా సరే ఉద్యోగాల స్థాన మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈరోజు అయితే వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే మొదలెట్టుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా చివరికి మీదైన స్థాయిలో విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. నాన్నగారి పరంగా ఏమైనా సరే కొంతవరకు శుభవార్తలు వినే పరిస్థితి కూడా లేకపోలేదు. భగవంతుడి చింతన, ఆరాధన కూడా ఈరోజు మరింత పెరిగే పరిస్థితి నెలకొంటుంది. అత్తగారు లేదా అత్తయ్యలు
ఆ రకంగా ఎవరికైనా సరే కొంతవరకు ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే తలెత్తచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి ఆశ్లేష నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కొద్దిగా ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు కానీ, అనుకోని ప్రయాణాలు కానీ సంభవించవచ్చు. స్త్రీ, ఆడవాళ్ళకైతే పురుషుడు, ఇలా ఎవరైనా సరే వేరే వారి యొక్క సహాయ సహకారాలతో ఒక ముఖ్యమైన పనిలో విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. ధన విషయాల్లో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది, తర్వాత మీరు ఏదైనా సరే విదేశాలకి వాటికి సంబంధించినవి ఏమైనా వెళ్ళాలనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది కూడా ఈరోజు అధికంగానే కనిపిస్తోంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత లాభం ఉంటుంది. ఈరోజు మఖా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వారికి మరిన్ని అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు కానీ, ఆకస్మికంగా ఏవైనా సరే ప్రమాదాలు కానీ, తర్వాత ఏవైనా సరే చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కోవటాలు కానీ, ఇలా ఏవైనా సరే కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సమతుల్యత లోపిస్తుంది. కొత్తగా వివాహం కావాలనుకున్న వారి ప్రయత్నాలు దగ్గర వచ్చి కాలేని పరిస్థితి ఉంటుంది. బయట ఎవరికైనా మనం ఈరోజు డబ్బులు ఇవ్వటం అనేది అంత మంచిది కాదు. అవి వెనక్కి రావు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు అయితే మీకు ఎక్కువగా లాభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మరి గ్రహస్థితి బాగుండే వారిలో చిత్తా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నటితో పోలిస్తే కొంత ముందుకెళ్ళటం అనేది, కొంత అభివృద్ధిదాయకంగా రోజు గడవటం అనేది అయితే ఉంటుంది. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. కాకపోతే ఎంత తినాలో ఎంత తినకూడదో తెలియని దాంతో కొంత ఆరోగ్య విషయంలో అవస్థ పడతారు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు. అటు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు బాగుంటాయి, వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలున్న వెంటనే తొలగిపోతాయి. కనుక ఈరోజైతే మంచి ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు చిత్తా నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి మరింత అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా, వెనక్కి ముందుకి లాగే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారెవరిని కూడా లెక్క చేయకుండా మీదైన శైలిలో, మీదైన మొండితనంతో, మీదైన విధానంలో ముందుకెళ్ళే పరిస్థితి ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగాలు రావాలనుకునే వాళ్ళు కానీ, స్థాన మార్పులు, ప్రదేశ మార్పుల కోసం పరితపిస్తున్న వారికి కానీ వారి విషయంలో ఎంతో కొంత ముందుకెళ్ళే విధానం అయితే ఈరోజు ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈరోజు పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక తలవని తలంపుగా ఒక తొందరపాటుతో చేసిన చిన్న పని మిమ్మల్ని ఇరుకున పెట్టచ్చు. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే ఇంకా మిగతాదంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఇక ఈరోజు గ్రహస్థితి బాగుండే వారిలో మరి విశాఖ నక్షత్రం వారికి, జ్యేష్ఠ నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఆరోగ్య విషయంలో అయితేనేమి, సంతాన విషయంలో అయితేనేమి, ఒకవేళ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇలాంటి అలవాట్లు ఉంటే వాటి విషయంలో కానీ ఎంతో కొంత జాగ్రత్త చూపించడం అనేది అవసరం. సాధ్యమైనంత వరకు కూడా కొత్త వాటి జోలికి వెళ్లకుండా ఉన్నంతలో ఏవైతే గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో వాటిని యథాతథంగా ఆచరించడం అనేది కొంతవరకు ఉపయుక్తం. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. అలాగే ఉద్యోగం ఇప్పటికే చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఏవైనా సరే చిక్కుల్లో పడటానికి కానీ, చిన్న చిన్న పొరపాట్లు దొల్లించడానికి కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక జాగ్రత్త తీసుకోండి.
ఆరోగ్య విషయంలో చెప్పుకోదగిన సమస్యలు ఉండవు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇక ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళు ఉన్నంతలో కొంతవరకు ఉత్తరాషాఢ పూర్వాషాఢ ఇద్దరికీ కూడా ఎంతో కొంత మేలైతే ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత నలుగుతారు. ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో రకమైన కొంత వాదనలకు సంబంధించిన పరిస్థితులు, వాతావరణం, మనం ఎంత మేలు చేసినా కూడా అవతల వాళ్ళు గుర్తించకపోవటం, ఏదో రకమైన తొందరపాటు, ఆ రకంగా మనకి ఇంట్లో కొంత మానసిక ప్రశాంతత కరువవటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనా సరే ఇల్లులు, భూములు, వాహనాలు ఇలాంటివి కొనాలంటే మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఉపయుక్తంగానే ఉంటుంది. అలాగే బయట మనం నిర్వహించగలిగే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగానే పూర్తి చేయగలుగుతారు. కనుక కేవలం ఇల్లు, ఇంటి చుట్టూ ఉండే వాతావరణమే కొంతవరకు మిమ్మల్ని అసహనానికి గురి చేయటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. ఇక ఉన్నంతలో ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళకైతే కనుక మరి ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రం వారికి ఎంతో కొంత లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఏదైనా సరే కొత్తగా కొనుగోలు చేయాలన్నా, ఉన్నవి అమ్మాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధిలోకి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించినవి చిన్న చిన్న ఇబ్బందులు వెంటాడుతూ ఉండటం అనేది కూడా పరిపాటి అయిపోతుంది. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు తగ్గి ఏవైనా సరే ఒక్కోసారి అనుకోకుండా ఉల్లాస యాత్రలు మరి లేదా ధార్మిక క్షేత్ర సందర్శనలు సాధ్యం కావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. ఇక ఈరోజు గ్రహస్థితి బాగుండే వారిలో ధనిష్ట నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది. మేన రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు కొత్త వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి 1-2 సార్లు ఆలోచించి ఉపక్రమించాలి. ఇక ఉద్యోగం చేసుకునే వాళ్ళకి పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు మాత్రం లాభాలు వస్తూ పోతూ ఉన్నట్టుంటుంది తప్ప స్థిమితంగా ఉండి ఆలోచించడానికి వీలుగా అయితే వాతావరణం అయితే ఉండదు. బయటికి వెళ్ళాలి అనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్న వారికి ఈరోజు పెద్దగా అనుకూలత అనేది ఉండదు. ఇంకా ఈరోజు గ్రహస్థితిలో ఉన్నంతలో మనకి ఏదైనప్పటికీ కూడా పూర్వభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం వారికి కొంతవరకు అనుకూలత అనేది అయితే ఉంటుంది.